హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాసుల్ శంకర్ ఛానల్. నేను మీ శంకర్. ఫ్రెండ్స్, సినిమాలు అయితే అన్నీ రిలీజ్ అయిపోయాయి. నేను ఆల్రెడీ తంగాలన్ కానీ, డబుల్ స్మార్ట్ కానీ, మిస్టర్ బచ్చన్ కానీ రివ్యూలు ఇవ్వడం జరిగింది. ఒక్క ఆయ సినిమాకి మాత్రం నేను రివ్యూ ఇవ్వలేకపోయాను, ఎందుకంటే మా ఏరియాలో అదైతే షో పడలేదు. నేను ఒకసారి టికెట్ బుక్ చేసుకున్నాను, లాస్ట్ మూమెంట్లో టికెట్ క్యాన్సిల్ చేశారు. దాని తర్వాత ఇంకోసారి బుక్ చేసుకున్నాను, మళ్ళీ షో పడలేదు. అందువల్ల ఆ ఒక్క సినిమా మాత్రం నేను చూడలేకపోయాను. మిగతా 3 సినిమాల గురించి అయితే నేను ఆల్రెడీ రివ్యూస్ ఇచ్చేసాను. ఇకపోతే నేను టాప్ 1, టాప్ 2, టాప్ 3 ఇలా ఆర్డర్లో ఏదుందో చెప్తానని మీకు ఆల్రెడీ చెప్పాను. అది చెప్పే ముందు మీకు ఒకసారి మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను రివ్యూ చెప్పేటప్పుడు నేను ఒక సినిమా ఆడియన్గా చూసి నాకు నచ్చితే నచ్చిందని చెప్తాను, నచ్చలేకపోతే నచ్చలేదు అని చెప్తాను. కానీ ఇది ఆల్మోస్ట్ ఆల్ నాకు ఆడియన్కి సేమ్ టు సేమ్ సిమిలర్గా కనెక్ట్ అయ్యేది. ఒక్కొక్కసారి నాకు నచ్చింది ఆడియన్కి నచ్చకపోవచ్చు. ఇలా ఇంతకు ముందు కూడా ఒకసారి జరిగింది. హరిశంకర్ గారి మూవీ డీజే, అల్లు అర్జున్ గారిది. ఆ సినిమా చూసి నాకు చాలా బాగా నచ్చింది. బయట వచ్చి అందరికీ, నా ఫ్రెండ్స్కి అందరికీ సూపర్గా ఉంది మామ, ఎక్సలెంట్గా ఉంది సినిమా, మీరు అందరూ చూడండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారని చెప్పారు. వాళ్ళు నా మాట నమ్మి సినిమాకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వచ్చి నన్ను పచ్చి పచ్చిగా తిట్టారు. ఇది ఒక సినిమానేరా, ఈ సినిమా గురించి సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా ఉందని చెప్పావు, సినిమా అయితే పరం బోర్ కొట్టింది అన్నాడు. నాకు అర్థం, నేను అదే సినిమా బాగుంది, అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్ అదిరిపోయింది, పూజా హెగ్డే గ్లామర్ బాగుంది, సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మంచి కమర్షియల్ అంశాలతో పోయింది, బాగుంది కదా అన్న. అంత బోరుగా ఉంది, రొటీన్గా ఉంది, రొట్ట సినిమా గురించి చెప్పినావు నాకు అని చెప్పి తిట్టారు. ఇదే సంఘటన ఇంకోసారి జరిగింది. మహేష్ బాబుది కలేజా సినిమా కూడా నేను ఫస్ట్ రోజు చూసి వచ్చి ఫుల్ ఎంజాయ్ చేస్తాను. బయటకు వచ్చి మా ఫ్రెండ్స్కి అందరికి సూపర్గా ఉంది మా సినిమా. ఇప్పటి వరకు మహేష్ బాబుని ఒక డీసెంట్గా, నీట్గా, ఒక డీసెంట్గా మాట్లాడే మహేష్ బాబుని చూస్తుంటారు, కానీ అల్లరిగా, యాక్టివ్గా, ఎనర్జీగా మాట్లాడే మహేష్ బాబుని ఎప్పుడు చూడలే. సూపర్గా ఉంది అతని క్యారెక్టర్ అండ్ సినిమా కంటెంట్ కూడా ఎక్కడ బోర్ కొట్టదు, చాలా ఇంట్రెస్టింగ్గా పోతుందని మా ఫ్రెండ్స్కి చెప్పా. వాళ్ళు పోయిచ్చి ఇది ఒక సినిమానా, ఈ సినిమాగా నువ్వు ఇంత బిల్డప్ ఇచ్చినావు, వేస్ట్ ఫెలో అని చెప్పి నన్ను తిట్టారు. నాకైతే సినిమా బాగా నచ్చింది, కానీ జనాలకు నచ్చలేదు. దాని తర్వాత టీవీలో బాగా ఆడింది, అది వేరే విషయం అనుకోండి. సినిమా అయితే ఫ్లాప్ రిజల్ట్ వచ్చింది. అంతేకాదు, నాకు నచ్చింది జనాలకు నచ్చంది కూడా ఒకటి జరిగింది. రీసెంట్గా నాసంబరంగా నాగార్జున గారి మూవీ, అదైతే నేను థియేటర్లో కూర్చోలేకపోయాను. కొంచెం కూర్చుని నాకు నా వల్ల కాట్లో బోర్ కొట్టేస్తుంది, ఏదో స్లోగా వెళ్తున్నట్టుంది, నా వల్ల కాలేదు మూవీ అనుకున్నా. బయటకు వచ్చి చూస్తే సినిమా హిట్ టాక్, జనాలందరూ బాగుందన్నారు, సినిమాకి మంచి కలెక్షన్ వచ్చింది. సో అంటే ఓన్లీ మిస్టేక్లు మాత్రమే చెప్తున్నా, ఇలాంటివి తప్ప మిగతా అన్ని చోట్ల నాకు ఆడియన్కి బాగా కనెక్ట్ అయింది. నేను చెప్పింది రిజల్ట్ కూడా అలాగే వచ్చింది. బట్ నా 100%లో 95% నాకు ఆడియన్కి కనెక్ట్ అయితే 5% డిఫరెంట్ వచ్చింది. ఆ 5%లో ఇలాంటి సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా డిఫరెంట్ వచ్చింది మిస్టర్ బచ్చన్ మూవీ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సినిమా స్టార్ట్ చేయడమే మంచి యాక్షన్ ఎపిసోడ్తో స్టార్ట్ చేస్తాడు. దాని తర్వాత క్యూట్ లవ్ స్టోరీ ఉంటుంది, ఆ హిందీ సాంగ్స్ ఇవంతా మ్యూజికల్గా చాలా బాగా తీసుకెళ్తాడు. దాని తర్వాత యాక్షన్ పార్ట్స్, విలన్కి హీరోకి మధ్య జరిగే నువ్వంట అనే సీక్వెన్సెస్ అంతా చాలా బాగా నచ్చి నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తాను ఫ్రెండ్స్. వచ్చి రివ్యూ కూడా అదే చెప్పాను, సినిమా చాలా బాగుంది, సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది అనేసి. కానీ ఫైనల్గా ఆడియన్కి అయితే ఆ మూవీ నచ్చలేదు. పబ్లిక్, నేను మన యూట్యూబ్లోనే ఇది ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, పబ్లిక్ రివ్యూ, పబ్లిక్ని అడిగితే ఎలా ఉందంటే చాలామంది బాగాలేదని చెప్పారు, రివ్యూస్లో కూడా చాలామంది బాగాలేదని చెప్పారు. బట్ నేను మాత్రం బాగుందని చెప్పాను. కానీ నేను ఆ స్టాండ్ అయితే నేను వదులుకోవట్లేదు, నాకైతే బాగా నచ్చింది. కానీ ఫైనల్గా ఎప్పుడు ఆడియన్కి నచ్చేదే ఫైనల్ రిపోర్ట్ కాబట్టి, ఆడియనే నెంబర్ 1 కాబట్టి నా ఆడియన్స్ అందరికీ నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఆర్డర్లోకి వస్తే నెంబర్ 1లో అయితే తంగాలన్ ఉంది. ఈ సినిమా అడ్వెంచర్ మూవీ కాబట్టి అందరికీ నచ్చింది. సినిమాలో సాహసాలు అండ్ యాక్షన్ సన్నివేశాలు, పులితో పోరాటాలు, ఆ పాముల ఫైట్, ఇవంతా చాలా మందికి నచ్చడం వల్ల ఇది ప్రజల్లో నెంబర్ 1లో ఉంది ప్రెజెంట్. నెంబర్ 2లో నేనైతే రవితేజ చెప్తాను, కానీ జనాలకు అది నచ్చలేదు కాబట్టి జనరల్ ఆడియన్స్ రేటింగ్ ప్రకారం అయితే నెంబర్ 2లో డబుల్ స్మార్ట్ ఉంది. డబుల్ స్మార్ట్లో దాంట్లో కూడా మన హీరో గారి పాత్ర వరకు పేరు పెట్టాల్సిన అవసరం లేదు, రామ్ గారు చాలా అంటే చాలా బాగా చేశారు. నెంబర్ 3లో రవితేజ గారి మూవీ ఉంది, మిస్టర్ బచ్చన్ మూవీ. ఇంకా ఆ మూవీ గురించి అయితే నేను చూడలేదు కాబట్టి దాని గురించి చెప్పట్లేదు. సో ఆ సినిమా అయితే అందరూ పర్వాలేదు, బాగానే ఉంది, డీసెంట్ మూవీ అని చెప్పారు. బట్ ఆర్డర్లో అయితే నెంబర్ 1 తంగాలన్, నెంబర్ 2 డబుల్ స్మార్ట్, నెంబర్ 3 మిస్టర్ బచ్చన్. ఇది ఫ్రెండ్స్ ఆర్డర్. నెక్స్ట్ సినిమాల కోసం వెయిట్ చేస్తాం. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.